ఓయ్! చాలా బావుంది కారం. ఇంకొక్క కారం దోస పోసిస్తావా? మమ్మీ కొంచెం కారమేసి ఒక గుడ్డు దోస పోసిస్తావా? కారం చాలా బావుంది మమ్మీ. ఒక్కటంటే ఒక్కటే. ఇలా మీ ఇంట్లో వాళ్ళు అడగాలంటే ఖచ్చితంగా ఈ కారం చేసేసుకోండి. నేనెలా ఎర్ర కారం చేస్తానో చూపిస్తాను. కారం చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఎన్నో తీరుల్లో చేసుకోవచ్చు. కాకపోతే ఇది నాకు ఈజియెస్ట్ మెథడ్ అనిపిస్తుంది. దానికోసం ముందుగా ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసేసుకోండి. తీసుకొని వాటిని కొంచెం లావు ముక్కలుగానే కట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేయండి. దీనికి మనకి స్టవ్తో పెద్దగా పని ఉండదు. ఇప్పుడు ఇందులోకే ఒక తెల్లగడ్డ అంటే వెల్లుల్లి ఒకటల్లా వేసేసుకోండి. నేను ఇక్కడ పొట్టు తీయట్లేదండి, మీరు కావాలంటే పొట్టు కూడా తీసుకోండి. ఇక్కడ నేను కారం వాడుతున్నానండి, ఎండు కారము. ఇందులో ఏ మసాలాలు వేయట్లేదు, ఒట్టి పచ్చి ఎండు కారం అండి. ఇది ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లోకి మనకు రుచికి సరిపడా ఉప్పు, మనకి కారం ఉప్పు మన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళం అయితే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని 4 ముక్కలు కోసేసి వేసేసుకొని మిక్సీ వేసేసుకోవడమేనండి. కాకపోతే మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి తిప్పేయకుండా ఆపి ఆపి చూసుకుంటా తిప్పండి. ఇక్కడ వాటర్ కావాలంటే కొంచెం పోసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ టమాటాలు మనకు ఆల్రెడీ వాటర్ వస్తాయి కదా, సో వాటితోనే మెదిగిపోతుంది. నేనైతే ఇందులోకి తాలింపు ఏం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి. నేను ఈ కారంతోనే కారం దోస పోసాను, గుడ్డు దోస పోసాను. మా ఇంట్లో వాళ్ళు సండే అంటే ఈ 2 కారం దోస గుడ్డు దోస కంపల్సరీ కావాలంటారు. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి.